అలానే విశ్వేశ్వరరావు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పటి నుంచే సర్వే సంస్థలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా ఎలాంటి సినారియో ఉంటుంది, అలాగే బీహార్లో ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఇప్పుడు ఒక సర్వే బయటకు వచ్చింది, మూడ్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి పేరుతోటి. ఇది టైమ్స్ నౌ జేవీసీ చేసినటువంటి సర్వే. మరి టైమ్స్ నౌ సర్వేని మనం నమ్ముదామా అని అంటే, తెలుగు రాష్ట్రాలకి టైమ్స్ నౌ బాగా పరిచయం 2024 ఎన్నికల సందర్భంగా. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీలకి 24 లేదా 25కి 25 ఎంపీలు వస్తాయని చెప్పి టైమ్స్ నౌ ఇచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాబోతూ ఉన్నారు అని చెప్పి అత్యంత మెజారిటీ తోటి 135 నుంచి 140 స్థానాలతో అని చెప్పి టైమ్స్ నౌ ఇచ్చింది. అనేక సందర్భాల్లో ఈ సర్వేలు ఇస్తూ వచ్చింది. మరి అలాంటి టైమ్స్ నౌని మనం నమ్ముదామా అని అంటే, అసలు ఏ సర్వే సంస్థను పూర్తిగా నమ్మడానికి లేదు. ఇప్పుడు నేషనల్ స్థాయిలో ఉండేటువంటి సర్వే సంస్థలు కానీ లేదా ప్రాంతీయ స్థాయిలో ఉండేటువంటి సర్వే సంస్థలు కానీ నమ్మడానికి లేదు. కాకపోతే వాటి తీరు ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా టైమ్స్ నౌ జేవీసీ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం బీహార్లో ఏం జరుగుతుంది అని అంటే, ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పి చెప్తూ ఉంది. అలాగే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, గతం కంటే కాంగ్రెస్కి అలాగే ఆర్జేడీకి తగ్గే అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే ఇస్తుంది. మరి ఇది నమ్మొచ్చా అని అంటే, మీరు నమ్మండి అని చెప్పి టైమ్స్ నౌ చెప్తుంది. ఇది జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 14 మధ్య మేము చేసినటువంటి సర్వే అని చెప్పి ఆ సంస్థ చెప్తూ ఉంది. జనరల్గా ఎలక్షన్ అనగానే సర్వేలతోటి మైండ్ గేమ్ స్టార్ట్ చేసేటువంటి పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు దాదాపుగా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు బీహార్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అని కనుక మనం ఒక్కసారి క్లుప్తంగా కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, గత 2 సార్లు కూడా అక్కడ కోయిలేషన్ గవర్నమెంట్ ఉంది. యాక్చువల్గా నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే కాంగ్రెస్, అంటే కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ ఈ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని తొలి రోజుల్లో ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఆ పార్టీల మధ్య విభేదాలు రావడంతో ఒక్కసారిగా నితీష్ కుమార్ బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకొని ప్రస్తుతం బీజేపీ, జేడీయూ అలయన్స్ తోటి అక్కడ ప్రభుత్వం ఉంది. నితీష్ కుమార్ దాదాపు 4-5 సార్లు ఇలా జంప్స్ చేశారు, అటు ఇటు అటు. ఇండియా కూటమికి ఒకసారి, ఎన్డీఏ కూటమికి ఒకసారి, మళ్ళీ ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా కూటమికి, మళ్ళీ ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమి, ఇలా దాదాపు 4 సార్లు 5 సార్లు జంప్ చేశారు. ఆ నెగిటివ్ ఆయన్ని వెంటాడుతూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు భావిస్తున్నారు. ఆర్జేడీ బలంగా ఉందని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. ఆర్జేడీ, కాంగ్రెస్ రెండు కలిసి ఇప్పుడు కూటమిగా కమ్యూనిస్టులు మహాగఠబంధన్గా ఏర్పడి ఇప్పుడు అక్కడ ఎన్నికల్లోకి వెళ్తున్నాయి. ఖచ్చితంగా అక్కడ అధికారంలోకి వస్తామని చెప్పి చెప్తుంది. అందుకే ఓట్ చోర్ అనేటువంటి కార్యక్రమం ద్వారా దొంగ ఓట్లన్నింటినీ ఏరిపరేసే కార్యక్రమంలో విజయవంతమయ్యారు రాహుల్ గాంధీ గారు. అయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు టైమ్స్ నౌ చెప్తూ ఉంది. గత 15 నెలలుగా నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉంది అని చెప్పి టైమ్స్ నౌ అంచనా వేస్తుంది. 240 స్థానాలకు పరిమితమైనటువంటి ఎన్డీఏ కూటమి లేదా బీజేపీ, 240 స్థానాలకి పరిమితమైనటువంటి బీజేపీ 2024 ఎన్నికల్లో 240 స్థానాలకు పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి మ్యాజిక్ ఫిగర్ను దాటేలాగా ఉంటుంది అనే అంచనా టైమ్స్ నౌ వేస్తుంది. అంటే 15 నెలల్లో నరేంద్ర మోడీ గారి యొక్క గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఆ గ్రాఫ్ కారణంగానే ఈ అంచనాలు వస్తున్నాయి. ప్రజల యొక్క మద్దతు నరేంద్ర మోడీ గారి మీద ఉంది, ఆయనకి మద్దతు పెరుగుతూ ఉందని చెప్పి అంచనా వేస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు చైనా పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశం మీద ఆపరేషన్ సింధూర్ విజయవంతం, ఇవన్నీ కలిపి చూస్తే కనుక నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పెరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, ఆయన నాయకత్వంలో భారతదేశం పదిలంగా ఉంది
అనేటువంటి అభిప్రాయంతో ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే అక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుంది బీహార్లో అని చెప్పి చెప్తుంది టైమ్స్ను అంచనా వేస్తుంది. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నరేంద్ర మోడీ గారు కాకపోతే రాహుల్ గాంధీ గారు కనుక ప్రధానమంత్రి స్థానంలో ఉంటే ఆయనకి రాజకీయ అనుభవం లేదు కాబట్టి భారతదేశానికి సేఫ్టీ కాదు అనేటువంటి ఫీలింగ్ తోటి ప్రజల మూడ్ ఉంది అని చెప్పి ప్రజల మూడ్ని తెలియజేస్తున్నారు. సో ఆ సర్వే ప్రకారం చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మనం చూస్తే టైమ్స్ నౌ జేవీసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అని ఇచ్చారు. ఎంపీ స్థానాలు చూస్తే కనుక ఎంపీ స్థానాలు చూస్తే 324 సీట్లు ఎన్డీఏకి వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. 324 ఎన్డీఏకి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. జనరల్గా దేశవ్యాప్తంగా లోక్సభకు ఇప్పుడు ఎన్నికలు జరగవు, బట్ అసెస్ చేస్తున్నారు 324 వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. యాక్చువల్గా మ్యాజిక్ ఫిగర్ 272 కానీ 324 వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. దీంట్లో భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఉంటాయి అని అంటే 260 ఉంటాయని చెప్పి ఇస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడున్నది ఎంత 240 భారతీయ జనతా పార్టీకి. అంటే 20 స్థానాలు ఎక్కువ వస్తాయి అని చెప్పి అంచనా వేస్తుంది ఆ సంస్థ. ఇప్పుడు ఎన్నికలు జరిగితే అంటే నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ గత 15 నెలల నుంచి పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఇక వచ్చేసారి అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మ్యాజిక్ ఫిగర్ను మ్యాజిక్ ఫిగర్ను రీచ్ అయ్యేలాగా ఈయన గ్రాఫ్ పెరిగిపోతుంది అనేటువంటి అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోడీ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక ఇండియా కూటమికి 208 వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇండియా కూటమికి 280 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఇది సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు 240 ఉన్నాయి, ఇక 32 కావాలి. ఈ 32ను కూడా బీజేపీ సంపాదించుకోగలదు అని చెప్పి అంచనా వేస్తుంది రాబోయేటువంటి ఎన్నికల్లో. అంటే మిత్రపక్షాలకు సంబంధించినటువంటి మద్దతు కూడా అవసరం లేదు అనేటువంటి అంచనాతోటి ఉంది. కాబట్టి ఒకవేళ మిత్రపక్షాలు అవసరమైనా ఈ ఖచ్చితంగా వస్తే ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేస్తుంది 4వ సారి అని చెప్పి చెప్తుంది. సరే ఇక్కడ బీహార్కి వద్దాం. బీహార్కి ఏం చెప్తుంది? బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీహార్లో 243 ఉన్నాయి. ఈ 243లో టైమ్స్ నౌ జేవీసీ సర్వే చెప్తున్న దాని ప్రకారం 136 స్థానాలు ఎన్డీఏకి 136 స్థానాలు వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. 136. సో మ్యాజిక్ ఫిగర్ ఎంత? 2, 4, 126 చాలు మ్యాజిక్ ఫిగర్. కానీ 136 వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కూటమికి కేవలం ఇండి కూటమికి 75 మాత్రమే వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ 75లో ఆర్జేడీకి 52 వస్తాయని చెప్తున్నారు. 52లో ఇక ఈ 52 75లో 52 పోతే ఇంకా 23. ఈ 23 ఆర్జేడీకి 52 వస్తే కాంగ్రెస్ పార్టీకి 23 వస్తాయి, వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి అని చెప్తున్నారు. కాంగ్రెస్ ఓన్లీ కాంగ్రెస్కి. సో 9 కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు దక్కుతాయి. అంటే గతంతో పోలిస్తే 23 సీట్లు పెరుగుతుంది ఆర్జేడీకి. 9 సీట్లు కాంగ్రెస్ పార్టీకి 23 కాదు 9 సీట్లు మాత్రం వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. సో ఈ సర్వేని మనం నమ్ముదామా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ మూడ్ని బేస్ చేసుకుని టైమ్స్ను అంచనా వేస్తుంది ఈ ఫిగర్ని. అంటే మళ్ళీ ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్పి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేలాగా అక్కడ వ్యూహాలను రచిస్తుంది బీజేపీ. ఎలాంటి వ్యూహాలను రచిస్తుందంటే ఎంఐఎం బీహార్లో పోటీ చేస్తుంది. అలాగే భారత చైతన్య యువజన పార్టీ అని ఉంటుంది, దాన్ని కూడా అక్కడ తీసుకెళ్లి పోటీ చేపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీ, అది యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీ. ఆర్జేడీ నుంచి ఓట్లను చీల్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కనుక వర్కౌట్ అయితే బహుశా టైమ్స్ నౌ వ్యక్తం చేసినటువంటి టైమ్స్ నౌ చెప్పినటువంటి
ఈ సర్వే నిజమయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఎంపీ స్థానాలకి 24 గెలుస్తారని చెప్పి ఘంటాపథంగా చెప్పినటువంటి టైమ్స్ నౌ ఎలా అబద్ధం చెప్పిందో ఇది కూడా దాన్ని అబద్ధం అనుకోవాలి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీహార్లో టైమ్స్ నౌ చెప్పినటువంటి ఈ సర్వేని మనం నమ్మొచ్చా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో బూమ్రాంగ్ అయినట్టు టైమ్స్ నౌ బూమ్రాంగ్ సర్వేనా? దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.